కేసీఆర్ ఇంకొక 4-5 నెలల్లో ఈ గవర్నమెంట్ పడిపోతుంది అని అంటున్నాడు. అంటే ఏ ధైర్యంతో చెప్తున్నాడు? పార్టీని కాపాడుకోవడానికి క్యాడర్లో కొంత భరోసా ఇవ్వడానికి చెప్తున్న స్టేట్మెంటా? నిజంగానే కేసీఆర్ ఆ ప్రయత్నాల్లో ఉన్నాడని మీకు అనిపిస్తున్నదా? కేసీఆర్ అని అంటేనే కోవర్ట్ ఆపరేషన్లకి పెట్టింది పేరు. కేసీఆర్ ఇన్ఫార్మర్లు ప్రతి పార్టీలో ఉన్నారు అనే విషయం మనకి తెలుసు. ఇలా తెలంగాణ ప్రజలంతా కొట్లాడి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఒకవేళ 20-30 సీట్లు తక్కువ వచ్చి ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అని చెప్పుకున్న చాలా మందికి కూడా ప్యాకేజీలు అందిన మాట వాస్తవం, అది అందరికీ తెలుసు. అది కాంగ్రెస్ హైకమాండ్కి తెలుసు, రేవంత్కి తెలుసు, జర్నలిస్టులకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మరి గత పరిచయాలు ఉంటాయి కదా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నప్పుడు కేసీఆర్ తో ఆర్థిక లావాదేవీలు నడిపిన కాంగ్రెస్ నాయకులు, కేసీఆర్ కనుసన్నల్లో మెలిచిన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎప్పుడైనా రేవంత్ రెడ్డి సీటుకి ఎసరు తీసుకొచ్చే ప్రమాదం ఉందనేది వాస్తవం. అయితే కేసీఆర్ గినక అలాంటి దుందుడుకు చర్యలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం తిరగబడే ప్రమాదం ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు ఇట్లాంటి చేయట్లే. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భావం కరెక్టే. నేను తొక్కుతా, లాగులో ఏది తొండలు వేసుకుంటా, లేదా పేగులు తీసి ప్రజలు వేసుకుంటా, ఆ కోపం అంటే ప్రజలందరూ కష్టపడి ఇచ్చిన ప్రభుత్వాన్ని కూలగొడతావా అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడిన భావం కరెక్టే, కానీ భాష మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే కేసీఆర్ ఎదురు చూస్తుండు రేవంత్ అన్న ఎక్కడ సెల్ఫ్ గోల్ చేసుకుంటాడో అని. కాబట్టి 24 గంటలు 365 రోజులు కుట్రలు కుతంత్రాలు నయవంచన చేసేది కేసీఆర్. కాబట్టి కేసీఆర్ కి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు అంటే మీరు ఇంకా ఎలర్ట్ గా డెమోక్రటిక్ గా ఎస్సీ ఎస్టీ బీసీల మెజారిటీ ప్రజలు మీ వైపు తెచ్చుకోవాలి. కేవలం రెడ్లనే పెట్టుకొని మీరు పాలన చేస్తా అంటే కేసీఆర్ గానీ రేపొద్దున బీజేపీ గానీ మీ ప్రభుత్వం మీద కుట్రలు చేస్తే ప్రజలు మీ వైపు ఉండేలా మీ చర్యలు ఉండాలి. కాబట్టి రేవంత్ గారు మాట్లాడే భావం కరెక్ట్ గానీ భాష కరెక్ట్ కాదు. కేసీఆర్ లాంటోడు ఇక్కడ ఇప్పటికే బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్ లో గవర్నమెంట్ పడగొట్టిందని అపవాదం ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో నిన్నగాక మొన్న 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడు బైర్ అనేది ఉంది. కర్ణాటకలో ఆ ప్రయత్నం జరిగింది. మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ ప్రభుత్వం పడిపోయింది. బీజేపీ ఖచ్చితంగా టచ్ చేస్తుంది. టచ్ చేసిన ప్రతి చోట గవర్నమెంట్ పడిపోయింది. బీజేపీ మహారాష్ట్రలో టచ్ చేసింది, గవర్నమెంట్ పడిపోయింది. బీజేపీ మధ్యప్రదేశ్ లో టచ్ చేసింది, గవర్నమెంట్ పడిపోయింది. బీజేపీ హిమాచల్లో టచ్ చేసింది, గవర్నమెంట్ పడిపోయింది. మరి బీజేపీ ఈ ఎలక్షన్స్ తర్వాత, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ కూడా టచ్ చేస్తే పరిస్థితి ఏంటి అనేది ఆ భయం ఉండొచ్చు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కోవర్ట్లు కేసీఆర్ తో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటది అంటే సక్సెస్ అయినప్పుడు అందరు మాదే అని చెప్తారు, కానీ ఒక ఫెయిల్యూర్ కనపడంగానే ఒకరినొకరు తిట్టుకుంటారు. కాంగ్రెస్ అంటేనే ఆ సిద్ధాంతం ఉంది. అలాంటి చోట రేవంత్ తెలంగాణ సమాజం కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూలగోల్చే ప్రయత్నం ఏది చేసినా కూడా బిడ్డ కేసీఆర్ మేము వార్నింగ్ ఇస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ పౌర సమాజం నుంచి నువ్వు ఎలాంటి కుట్రలు చేస్తే నీ గోరి కడతాం. అయితే రేవంత్ గారు వీళ్ళందరినీ ఇంక్లూజివ్ చేసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు నాకు జరగడం కాదు. ప్రజలు కష్టాలు, ఉద్యమకారులు, పౌర సమాజంలో ఉన్న మేధావులు, యాక్టివిస్టులు అందరూ కూడా తన వైపు పెట్టుకుంటే తన ప్రభుత్వాన్ని బీజేపీ కానీ కేసీఆర్ కానీ టచ్ చేస్తే కాపాడేది ప్రజలు, ఉద్యమకారులే. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలని ఈ కారణం చేత తీసుకోవచ్చా? దీన్ని ఎట్లా పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు? ఇవాళ రాజకీయాల్లో అవునన్నా కాదన్నా ఏ పార్టీకి కూడా సిద్ధాంతం అనేది ప్రజలకు చెప్పే రాద్ధాంతం. వీళ్ళ సిద్ధాంతం అంతా ప్రజలకి చెప్తారు గొప్ప గొప్ప మాటలు. కిస్సా కుర్చీకాయే. కుర్చీ కాపాడుకోవడమే రాజకీయ పార్టీలకి సిద్ధాంతం. పవర్ పాలిటిక్స్ లో ఇప్పుడు నెరేటివ్ అండ్ పర్సెప్షన్ అనేది ప్రజలకు బిల్డ్ చేయాలి. రేవంత్ అన్న తన సీటు కాపాడుకోవడం కోసం ఎలాంటి చర్య చేసినా తప్పు లేదు, కానీ ప్రజలని భాగస్వాములు చేయాలి. అయితే కేసీఆర్ ఏ చర్యలు చేస్తే ప్రజలు ఏవగించుకున్నారో, ప్రజలు కేసీఆర్ ని అసహించుకున్నారో అలాంటి చర్యలు చేయొద్దు. ఇలా చాలా మంది ఇప్పుడు మల్లారెడ్డి లాంటి స్కామ్స్టర్స్ నో లేకపోతే టిఆర్ఎస్ పార్టీలో అత్యంత అవినీతి పరులను చేర్చుకుంటే మాత్రం మీకు ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రజల్లో కొద్ది గొప్ప మంచి పేరుండి తప్పనిసరి పరిస్థితిలో నీ పార్టీ 65 సీట్లే వచ్చినాయి కాబట్టి నీ పార్టీని కాపాడుకోవడం కోసం ఎత్తులు జిత్తులు చేయొచ్చు, పొత్తులు పెట్టుకోవచ్చు, కానీ అవినీతి పరులని లేకపోతే డబ్బున్నోళ్ళని లేకపోతే కులగజ్జున్నోళ్ళని మాత్రమే తెచ్చుకుంటే మాత్రం మీరు పౌర సమాజానికి చెప్పండి. మీ ప్రభుత్వానికి ఏం ప్రమాదం ఉందో మీరు పౌర సమాజానికి చెప్పండి. మీకోసం మేము కొట్లాడతాం. మీరు ముఖ్యమంత్రి పని మీరు చేయండి. కేసీఆర్ తో పోరాటం మేము చేస్తాం. వాడేమన్నా ఇట్లాంటి నక్కజిత్తుల వేషాలు, ఈ మంత్రం యంత్రం తంత్రం చేస్తే ఆయన ఎక్కడ బొందబెట్టాలో అక్కడ బొందబెట్టడానికి తెలంగాణ సమాజం అంతా నీతో, తెలంగాణ సమాజం బలం అంతా రేవంత్ రెడ్డి అన్న తీసుకోవాలనేది మా కోరిక. ఎందుకంటే ఇలా ఉన్న పార్టీలలో కాంగ్రెస్ డెమోక్రటిక్ గా కనపడింది కాబట్టి గెలిపించారు. బీజేపీ పార్టీ ఎజెండా ఎంత చెప్పినా కూడా ఇక్కడ నెరేటివ్ బిల్డ్ కావట్లే. బీజేపీ నార్త్ లో ఎంత బిల్డప్ అయిందో తెలంగాణలో లెఫ్ట్ ఓరియంటెడ్ సమాజము
ఇక్కడ బీజేపీ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ ఎంత కష్టపడి ఎంత చేసినా కూడా బీజేపీకి రావాల్సినంత మైలేజ్ రావట్లే. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఇక్కడ మతం కన్నా కులం ప్రాధాన్యత ఉంటుంది, వర్గం ప్రధానంగా ఉంటుంది. లెఫ్ట్ మైండ్ సెట్ ఉన్న చోట ఖమ్మంలో 0, నల్గొండలో 0. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మోడీ హవాతో 1-2 సీట్లు రావచ్చు, కానీ ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుంది, కేసీఆర్ యాంటీ హవా నడుస్తుంది. ఈ టైంలో మీరు మరకబడ్డోళ్ళని మచ్చబడ్డోళ్ళని ఆడ దేనికి పనికిరాని నెత్తి మీద మల్లారెడ్డి కూడా రెడీగా ఉన్నాడు రావడానికి. మల్లారెడ్డి వచ్చి కాళ్ళ మీద పడి నేను జాయిన్ అవుతా అని అంటున్నాడు. ఇప్పుడు 100 కోట్ల 1000 కోట్ల ఆరోపణలు ఉన్న వాళ్ళు మీ పార్టీలోకి వస్తున్నారు. ఆల్రెడీ 2-3 తిమింగలాలు వచ్చినాయి. వాటి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత ఉంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అమ్మాయి ఈ దరిద్రులు వెళ్ళిపోయారు అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఆ బ్యాగేజ్ తెచ్చుకోకండి. మీకు ఏమైనా తెచ్చుకుంటే ప్రజల్లో ఆమోదం చప్పట్లు కొట్టేటట్టు ఉండాలి తప్ప రేవంత్ రెడ్డి గారు ఏంది కేసీఆర్ చేసినట్టు ఇట్లనే చేస్తున్నాడు. ఆయన పార్టీలో కేసీఆర్ ఏ పార్టీని వదిలిపెట్టలే కదా. ఇలా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి అందరు బీఆర్ఎస్ వాళ్ళు రెడీగా ఉన్నప్పటికీ కూడా ఎవరిని తీసుకుంటే మనకు లాభం అవుతుంది, ఎవరిని తీసుకుంటే ప్రజలకు లాభం అవుతుంది అనేది ఆలోచించాలని చెప్పుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమైనా ప్రమాదం వస్తే ఒక ఉద్యమకారులుగా, ఒక జర్నలిస్టులుగా, ఒక పౌర సమాజం నుంచి మా వంతు మేము సపోర్ట్ చేస్తాం. బట్ మీరు మమ్మల్ని భాగస్వాములు చేసుకోండి నిర్ణయాల్లో. కానీ మీరేం నేను చెప్పినట్టు నడవాలనుకోవట్లే. ప్రజల భాగస్వామ్యము, పౌర సమాజ భాగస్వామ్యం లేకపోతే ఏ ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యంలో ఎక్కువ కాలం మనసాగలేదు. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాల్సిందో పౌర సమాజం పాత్ర చాలా కీలకంగా ఉండాల్సింది. కేసీఆర్ ఏదైతే తప్పులు చేసిర్రో, కేసీఆర్ ఏదైతే వెలమ ఫ్యూడల్ దొరల పాలన చేసిర్రో, మీరు కూడా మేము మళ్ళొక రెడ్డి దొరల పాలన చేస్తామంటే మాత్రం తెలంగాణ సమాజం క్షమించదు. ఇది ఒక మంచి అవకాశం రేవంత్ అన్నకి. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిండు. ఇంకో 10 కాలాల పాటు ఆయన మంచిగా ఎదగాలని కోరుకుంటున్నామంటే తెలంగాణ అస్మిత, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ గుండె చప్పుడుని మీ వెంట తీసుకుపోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది తెలంగాణ విఠల్తో ఇవాల్టి ఇంటర్వ్యూ. సో గత వారం 10 రోజులుగా జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్ పైన చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.